గ్రేస్ టీవీని ఆదరిస్తున్న సహోదరులందరికీ నా వందనాలండి. మరి దేవుడు మళ్ళా ఈ జూన్ నెలలో 18వ తారీఖుని మీ ముందుకు నడిపించారు. మరి ఒక పాట పాడుకుని ప్రభుని మహిమపరుద్దామండి. ఈ పాట అయిన తర్వాత వాక్యం చెప్పుకుందాం. నేను నమ్మిన నా దైవము ఈ లోకాన్ని పాలించే నిజ దైవము. నేను నమ్మిన నా దైవము ఈ లోకాన్ని పాలించే నిజ దైవము. ఆయనే నా యేసయ్యా నజరేయుడైనా యేసయ్యా. ఆయనే నా యేసయ్యా నజరేయుడైనా యేసయ్యా. నేను నమ్మిన నా దైవము ఈ లోకాన్ని పాలించే నిజ దైవము. తల్లి ప్రేమ కన్నా తండ్రి ప్రేమ కన్నా నా యేసు ప్రేమ విలువైనది. బంధువుల ప్రేమ కన్నా స్నేహితుల ప్రేమ కన్నా నా యేసు ప్రేమ పవిత్రమైనది. తల్లి ప్రేమ కన్నా తండ్రి ప్రేమ కన్నా నా యేసు ప్రేమ విలువైనది. బంధువుల ప్రేమ కన్నా స్నేహితుల ప్రేమ కన్నా నా యేసు ప్రేమ పవిత్రమైనది. లోకంలో ప్రేమలన్నీ అంతరించిపోయినా నా యేసు ప్రేమ శాశ్వతంగా నిలుచును. లోకంలో ప్రేమలన్నీ అంతరించిపోయినా నా యేసు ప్రేమ శాశ్వతంగా నిలుచును, శాశ్వతంగా నిలుచును. నేను నమ్మిన నా దైవము ఈ లోకాన్ని పాలించే నిజ దైవము. హల్లెలూయా. ఈ పాటను బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఈ పాట కూడా ఈ 2026 5వ నెల 26వ తారీఖుని రాశానమాట అండి, ఈ మే నెలలో. మరి దేవుడు ఈ విధంగా ఇచ్చారండి. మరి దేవుని జ్ఞానాన్ని బట్టే మనం ఏదైనా ఒక పాట అయినా రాయగలడం అయినా పాడడమేనండి. మన జ్ఞానం మరి చాలదు. ఒకవేళ జ్ఞానం అని బట్టి మనం ఏమైనా రాసిన పాడినా దేవుని ఆత్మ కలిగి ఆయన జ్ఞానం కూడా మనకి ఉంటేనే మనం ఇలా దేవుల్లో నడవగలుగుతాం. అయితే దేవుడు ఎన్నో స్వస్థతలను ఇచ్చారు, మరి ఎన్నో మేలు చేశారండి. మన బ్రతికినంతకాలం మరి ఎన్నో వస్తాయి, శ్రమలు వస్తాయి, మరి ఎన్నో మరి మేలు కలుగుతాయి, సంతోషం కలుగుద్ది, దుఃఖం కలుగుద్ది. అన్నిట్లో కూడా ఆయనే మనకు తోడై ఉంటారనమాట అండి. మరి ప్రభు వైపు చూసే మనము నడవగలగాలి. ఈ లోకంలో ఎవరిని చూసి మనం నడవలేము. మరి దేవుల్లో బలపడిన వారైనా మరి ఒక్కొక్కసారి దూరం అవుతూ ఉంటారు. మరి ఆత్మలో మనము ఒకరు మనము ఉండాలండి, దేవుని బట్టి, ఆ దర్శనాలు బట్టి, మరి నడిపింపుని బట్టి, వాక్యాన్ని బట్టి. అంతేగాని శరీరాన్ని బట్టి మనం కనపడాలి, మనం వినాలి, చూడాలి, మాటలు వినాలి, చూడాలంటే ఎప్పుడు అది సాధ్యం కాదు. మరి ప్రభువుని బట్టే మనం ఎవరికైనా దగ్గర అవ్వాలన్నా దూరం అవ్వాలన్నా, మనం సంతోషంగా ఉండాలన్నా సమాధానంగా ఉండాలన్నా అనమాట. మరి అటువంటి విశ్వాసం కలిగి మనం కడవరకు జీవిద్దామండి. మరి ఇలా ఎన్నో పాటలని దేవుడు ఇస్తున్నారు. మరి ఇలా ఫోన్లో కూడా ఎక్కించుకోవడానికి పాడడానికి కృపనిచ్చారండి, అది కూడా పెట్టారు. ఆ షాప్ దగ్గరికి వెళ్తే మరి పెట్టారనమాట. కాకపోతే చిన్నగా వస్తుంది ఆ వాయిస్ కొన్ని పాటలు.
మనం ఏవైనా పాడుకోవాలన్నా ఎవరికైనా వినిపించాలన్నా అందులో పాడుకోవచ్చు అనమాట. అయితే దేవుడు ఎన్నో మేలు చేశారండి. మరి జూన్ నెలలో కూడా మరి ఎన్నో స్వస్థతలను ఇచ్చారు నాకు దేవుడు. మరి ఎన్నో బలహీనతలు వస్తూ ఉంటాయి. వచ్చిన మరి వాతావరణాన్ని బట్టి, మనం తినే ఆహారాన్ని బట్టి అయినా, మరి కొన్ని పనులు బట్టి మనకి కొన్ని శ్రమలు శోధనలు రావచ్చు. కానీ ప్రభు మనకు తోడుగా ఉన్నారు కాబట్టి వాటి నుంచి విడిపించి మనల్ని స్వస్థపరిచి బలపరిచి నడిపిస్తున్నారు అనమాట అండి. మనకున్న బలమైన, జ్ఞానమైన, మరి ఆరోగ్యమైన, ఆశన అన్నీ ఆయనే. ఆయన మనతో ఉండబట్టే మనకి సమాధానం ఇలా కలుగుతుంది అన్నమాట. ఈ లోకంలో ఎప్పుడూ ఉండే జీవితం కాదు ఇది. కానీ మనం ఎంతకాలం ఉండాలో, మరి ఆయనలో ఎలా నడవాలో, మరి ఆయన మీద మనం భారం వేసుకుని నడిచినప్పుడు ఆయనే మనకి మంచి ఆలోచన ఇచ్చి ముందుకు నడిపిస్తారు. చిన్న వాక్యం చదువుకుని మరి ప్రార్థన చేసుకుందామండి. రోమీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 10వ అధ్యాయం అండి. మొదటి వచనం నుంచి 21వ వచనంతో ఆఖరి విధి 10వ అధ్యాయము చదువుకుందాం. సహోదరులారా, ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలెనని నా హృదయాభిలాషయు వారి విషయమే నేను దేవునికి చేయు ప్రార్థనయునై ఉన్నవి. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఏలయనగా వారు దేవుని నీతి నెరుగక తమ స్వనీతిని స్థాపింప బూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకే క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. ధర్మశాస్త్ర మూలమగు నీతిని నెరవేర్చువాడు దాని వలననే జీవించునని మోషే వ్రాయిచున్నాడు. అయితే విశ్వాసం మూలమగు నీతి ఎలాగూ చెప్పుచున్నది, ఎవడు పరలోకములోనికి ఎక్కిపోవును, అనగా క్రీస్తును క్రిందికి తెచ్చుటకు, లేక ఎవడు అగాధంలోనికి దిగిపోవును, అనగా క్రీస్తును మృతులలో నుండి పైకి తెచ్చుటకు అని నీవు నీ హృదయములో అనుకొనవద్దు. అదేమని చెప్పుచున్నది, వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయములోనూ ఉన్నది. అది మేము ప్రకటించు విశ్వాసవాక్యమే. అదేమనగా, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు. ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. ఏమనగా ఆయన యందు విశ్వాసం ఉంచువాడెవడును సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక ప్రభువే అందరికీ ప్రభువేయండి. తనకు ప్రార్థన వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును. వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు, వినని వానిని ఎట్లు విశ్వసించుదురు? ప్రకటించువాడు లేకుండా వారెట్లు విందురు? ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు? ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించువారి పాదములు ఎంతో సుందరమైనవి అని వ్రాయబడి ఉన్నది. అయినను అందరూ సువార్తకు లోబడలేదు. ప్రభువా, నేను తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మిను అని యెషయా చెప్చున్నాడు కదా. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. అయినను నేను చెప్పునదేమనగా, వారు వినలేదా? విన్నారు కదా. వారి స్వరము భూలోకమంతటికిని, వారి మాటలు భూదిగాంతముల వరకును బయలువెళ్ళాను. మరియు నేను చెప్పినదేమనగా, ఇశ్రాయేలునకు తెలియకుండేనా? జనము కాని వారి వలన మీకు రోషము పుట్టించెదను, అవివేకమైన జనము వలన మీకు ఆగ్రహము కలుగజేతును అని మొదట మోషే చెప్పుచున్నాడు. మరియు యెషయా తెగించి, నన్ను వెదకని వారికి నేను దొరికితిని, నన్ను విచారింపని వారికి ప్రత్యక్షమైతిని అని చెప్పుచున్నాడు. ఇశ్రాయేలు విషయమైతే అవిధేయులై ఎదురాడు ప్రజలకు నేను దినమంతయు నా చేతులు చాచితిని అని చెప్పుచున్నాడు. దేవుడి వాక్యాన్ని దీవించాలని కోరుకుంటున్నానండి.
మరి ప్రభు ఈ విధంగా మాట్లాడుతున్నారు. ఈ అపోస్తలుడైన పౌలు తెలియపరుస్తున్నారు అనమాట. విశ్వాసం గురించి మాట్లాడుతున్నారు. మరి ధర్మశాస్త్రానుసారంగా నీతి నెరవేర్చిన వాళ్ళు దాని మూలంగా జీవిస్తారు. మరి విశ్వాస సంబంధమైన నీతి ఎలాగ మరి చెప్పుచున్నదని. మరి ఎవడు పరలోకానికి ఎక్కిపోవును, మరి క్రీస్తుని క్రిందకి తెచ్చుటకు ఎవరు అగాధంలోనికి దిగిపోవును, మరి క్రీస్తును మరి మృతుల్లోంచి లేపుటకు. ఈ 6వ అధ్యాయంలో నుంచి చెప్తున్నారు. అయితే విశ్వాసం మూలమగు నీతి ఇలాగూ చెప్తున్నది, ఎవడు పరలోకంలోనికి ఎక్కిపోవును అనగా క్రీస్తును క్రిందికి తెచ్చుటకు, లేక ఎవడు అగాధంలోనికి దిగిపోవును అనగా క్రీస్తును మృతులలో నుండి పైకి తెచ్చుటకు అని నీవు నీ హృదయంలో అనుకొనవద్దు అని చెప్తున్నారు. మరి విశ్వాస మూలమగు నీతి అనమాట. మనం విశ్వాసం కలిగి ఉన్నప్పుడు ఆ నీతి ఎలాగా మరి ఆలోచిస్తుందో చెప్తున్నారు. ఇది మరి అపోస్తలుడైన పౌలు యొక్క జ్ఞానం, దేవుడిచ్చిన జ్ఞానం అనమాట అండి. ఆయన జ్ఞానాన్ని బట్టి కొన్ని మాటలు మాట్లాడుతున్నారు. అది అందరికీ అర్థం అవ్వు. మరి లోతైన అనుభవాలు ఉన్న వాళ్ళకు కూడా కొన్ని అర్థం అవ్వు. కానీ అది మనము తలపగిలేలా ఆలోచించక్కర్లేదు. మరి దేవుడే మనకి బయలుపరుస్తారనమాట అండి. తెలియకపోతే అది చిన్నదైనా మనం ఎంతో ఆలోచిస్తూ ఉంటాం అనమాట అండి. తెలిసిన తర్వాత అది ఎంతో సులువుగా అనిపిస్తుంది మనకి. మరి మనుషుల ప్రవర్తన ఏంటో ఆ ప్రభువు తెలుసు. అందుకే మనం తెలిసినప్పుడైనా తెలియనప్పుడైనా తగ్గించుకుని ప్రభు ఎదుట నీతిమంతులుగా పరిశుద్ధులుగా మనం జీవించాలండి, తగ్గించుకుని. మరి విశ్వాస మూలమగు నీతి ఇలాగ చెప్పుచున్నది అంటున్నారు ఆయన. అంటే ఎక్కిపోవడం అంటే పరలోకం వెళ్తేనే ఆయన క్రిందకి వస్తారా అని ఎవరైనా విశ్వాసం కలిగిన వాళ్ళు ఆలోచించే మాటలు చెప్తున్నారు ఆయన. పరలోకం ఎవరు వెళ్ళగలరు? ఎవరో వెళ్ళలేదు. ప్రభు ఆయన తండ్రి పంపారు కుమారుని ఈ లోకానికి. అందరి పాపాల కోసం ఆయన వచ్చారనమాట అండి. ఒకవేళ ఎవరైనా ఎక్కి వెళ్ళినా ఆయన ఎందుకు వస్తారు? ఆయన్ని రప్పించగలదురా? ఎవరో రప్పించలేరు. పాపాల గురించి ఆయన వచ్చారు కిందకి, ఈ భూలోకానికి క్రిందికి వచ్చి మరి మన పాపాల కొరకు ఆయన ఎన్నో శ్రమలు పొంది శిలువలో మరణించి మనకు రక్షణ సిద్ధపరిచారు. మరి ఈ మృతుల్లో నుంచి లేవడానికి ఎవరైనా అగాధంలోనికి దిగిపోనా అని నువ్వు నీ హృదయంలో అనుకోనొద్దు అంటున్నారు ఆయన. మరి ఆయన్ని మృతుల్లో నుంచి కూడా ఎవరు లేపగలుగుతారు? ఒకవేళ అగాధంలో దిగిపోయినా ఎవరో ఆయన్ని లేపలేరు. మరి ఆయన తండ్రి మూలంగా ఆయన బ్రతికించబడ్డారు. మరి సర్వసృష్టిని కలిగించిన దేవుడు ఆయన కుమారుడు యేసుక్రీస్తు. మరి ఆయన్ని మృతుల్లోంచి లేపింది కూడా ఆయనే. మరి ఎవరు ఇలా నువ్వు అనుకోవద్దు. మరి ఆయన యందు విశ్వాసం ఉంచితే చాలు, ఆయన దేవుని కుమారుడని మరి అని మనం నీ నోటితో నువ్వు ఒప్పుకుంటే నీకు రక్షణ కలుగుద్దు, రక్షించబడతావని తెలియపరుస్తున్నారు అపోస్తలుడైన పౌలు. మరి విశ్వాసం మూలమగు నీతి అనమాట అండి. విశ్వాసం మూలమగు నీతి. విశ్వాసాన్ని బట్టి మనము ఆలోచన కలిగి ఉన్నప్పుడు మనము ఇవన్నీ ఆలోచించక్కర్లేదు. మరి ఎక్కి వెళ్ళడం, ఆయన ఎవరు మరి ఆయన్ని క్రిందకు తేవడానికి ఎక్కి వెళ్ళను, మరి ఆయన్ని మృతుల్లో నుంచి లేపడానికి ఎవరు అగాధంలోని దిగిపోవును. మరి ఇదంతా అక్కర్లేదు. మరి వాక్యము నీ వద్దను, నీ నోటను, నీ హృదయంలో ఉన్నది. మరి యేసుక్రీస్తు ప్రభు అని మనం ఒప్పుకోవాలి. ఇక్కడ యేసు అదేమని చెప్పుచున్నది, ప్రకటించు విశ్వాస వాక్యమే నీ నోట నీ హృదయంలో ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. అదేమనగా యేసు ప్రభు నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయము ముందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు. ఏలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకోను అని చెప్తున్నారు ఇక్కడ. మరి మనము విశ్వాసం ఉంచాలన్నమాట అండి. ఆయన మరి దేవుని కుమారుడని మన విశ్వాసం కలిగి ఉండాలి. మరి ఇది ఆలోచించాలంటే మరి ఏదో తెలియనప్పుడు అది ఏంటనేది అనుకుంటాం. మరి ఇలా ఆలోచించొద్దు అంటున్నారు ఆయన.
మరి అది అపోస్తలుని యొక్క పౌలు యొక్క జ్ఞానం అది, అంతేగాని ఆయనకి ఇచ్చిన జ్ఞానం బట్టి అక్కడ రాశారనమాట అండి. మరి ఆయన ఏ విధంగా మనం ఆయన్ని ఎవరో క్రిందకి దించుతారు, ఎవరు ఎక్కిపోను పరలోకానికి, ఎవరు అగాధంలోకి దిగిపోను ఆయన మృతుల్లోంచి లేపడానికి. మరి విశ్వాసాన్ని బట్టి కలుగు నీతిది. మరి ఇలా నీ హృదయంలో ఆలోచించుకోక్కర్లేదు, ఆయన ప్రభు అని ఒప్పుకుంటే సరిపోద్ది, మనం నీ నోటితోనూ ఒప్పుకోవాలి, అప్పుడు రక్షణ కలుగుద్దని తెలియపరుస్తున్నారు. ఈ ప్రకటించే సువార్త ప్రకటించే మరి దైవజనులు చెప్తున్నట్లుగా చెప్తున్నారు. ఆయన ఒక సేవకుడే కదా, మరి అపోస్తలుడు ఆయన పౌలు. మరి ఇలా మరి పరలోకం ఎక్కిపోయిన వాళ్ళు కొంతమంది కనపడుతున్నారు మనకి. పాత నిబంధనలో హనుకు సజీవంగానే వెళ్ళారు, ఏలియా అగ్నిరథంలో కదా, హనుకు సుడిగాలిలోనూ మరి సుడిగాలిలో కొనుక్కోబడ్డాడు ఆయన మేఘాల మీద. అయితే వాళ్ళు దేవుని పిలుపుని బట్టి వెళ్ళారు. వాళ్ళంతటి వాళ్ళు వెళ్ళలేదు కానీ వెళ్ళారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? పరలోకమే వెళ్ళి ఉండొచ్చు, మరి దేవుని ద్వారా వెళ్ళారు కాబట్టి. అయితే కొంతమంది మరి ఇంకెవరు వెళ్ళారు పరలోకం? పాత నిబంధనలో సాతాను కూడా వెళ్ళాడు. అంటే సాతాను ఈ ప్రభు దగ్గరికి వెళ్ళాడు. మరి అపవాదం వచ్చినట్టు ఉంది కదండి. ఇలా ఎక్కడి నుంచి వచ్చావంటే అటు ఇటు తిరుగుతూ వచ్చాను అంటున్నాడు. మరి ఆ ఏబు గురించి మాట్లాడారు. నా ఏబు ఎంత నీతిమంతుడో చూసావా అతడు అని చెప్తా ఉంటే, అన్ని ఇచ్చిన మూలని నీతిని కలిగి ఉన్నాడు, ఏమీ లేకుండా చేస్తే నీ ముఖం ఎదుటే నేను దూషిస్తాడన్నాడు. అప్పుడు ఆయన వశంలో పెట్టారు, అతను ప్రాణానికి మాత్రం హాని కలగనివ్వకి నీ వశంలో పెట్టానని. అప్పుడు ఎన్నో మరి శ్రమలు కలిగించాడు కదా, వ్యాధి కలిగించాడు, కుమార్తెలు చనిపోయారు, అన్నీ కూడా తనకున్న ఆస్తి అంతా కూడా పోయింది. అంటే మరి అపవాది కూడా పరలోకం వెళ్ళాడు, కానీ ఎందుకు వెళ్ళాడు? కీడు చేయడానికి వెళ్తున్నాడు అపవాది. అంటే ఆ శక్తి కలిగి ఉన్నాడు. ఎందుకంటే ఒకప్పుడు లూసిఫర్ అంటారు కదా, దేవదూత, మరి ఆ శక్తి కలిగి ఉన్నాడు. కానీ అతను మరి పరలోకంలో ప్రభుతో జీవించే జీవితం లేదు అపవాదికి. వెళ్ళాడు కానీ కీడు చేయడం వల్ల అని ప్రభుకు దూరంగా ఉన్నాడు అనమాట. మనం అలాగే మరి ప్రభుకి ఇష్టంగా ఉండాలి, ఇష్టంగా ఉండి మనం పరలోకంలో ప్రభుతో ఉండే జీవితం మనకు కలిగి ఉండాలన్నమాట. అయితే మరి దేవదూతలు కూడా పైన ఉంటారు, కిందకే వస్తున్నారు, వాళ్ళు కూడా మనకు కనపడరు కానీ మరి వాళ్ళు కూడా భూ సంచారం చేస్తారు, పరలోక సంచారం చేస్తారు. మరి మన ప్రార్థనలు అవన్నీ పట్టుకు వెళ్తున్నారు, మరి మనకు తోడుగా ఉంటున్నారు. మరి ఎప్పుడు వెళ్ళమంటే అప్పుడు వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారండి. మరి యేసు ప్రభు పుట్టినప్పుడు కూడా మరి దూతలతో సమాచారం అందించారు కదా, పుట్టబోయే ముందు కూడా. మరి అలాగే దేవదూతలు కూడా మరి పరలోకంలోనూ ఉంటున్నారు, వాళ్ళు కిందకి వస్తున్నారు, పైకి వెళ్తున్నారు. మరి ఇన్ని జరుగుతున్నాయి. అయితే మరి ఎవరు ఎక్కిపోవును అన్నదానికి ఆయన క్రిందకి తేవడానికి మరి ప్రభు మాట్లాడారు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో మరి నేనుండు స్థలంలో మీరును ఉండులాగున మరలా వచ్చి మిమ్మల్ని కొనుక్కోదును అని అన్నారు. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడని. మరి ఆదరణకర్త అంటే ఎవరు? యేసు ప్రభువే అనమాట, యేసయ్యే. అంటే ఆత్మస్వరూపుడుగా వచ్చారు కదా ఆయన. ఇదివరకంటే మనము ప్రభు జీవించిన కాలంలో మరి తండ్రి అని యెహోవాకి ఎవరైనా ప్రార్థన చేయడు, యేసయ్య అయినా అందరూ కూడా. అంటే ఆయన పలానా చోట వాళ్ళని బ్రతికించారు, వీళ్ళని స్వస్థపరిచారు, ఇన్ని ఆశ్చర్యకార్యాలు జరుగుతున్నాయంటే ప్రజలు వెళ్ళి ఆయన వాక్యం వినేవాళ్ళు, స్వస్థలు పొందుకునేవారు రోగులు వెళ్ళి. అంతేగాని అప్పుడు ఆయన జీవించిన కాలంలో ఆయనకి ప్రార్థన చేసి దర్శనం పొందుకోవడం లేదు, ప్రభువుని చూడడం. ఇంక యెహోవాయే దేవుడు. ఆయన సిలువేయబడి మృతుల్లోంచి లేచిన తర్వాత పరలోకం వెళ్ళిన తర్వాత మనము యేసయ్యకి ప్రార్థన చేస్తున్నాం, ఆయన దర్శనం ఇస్తున్నారు, మనకు కనబడుతున్నారు, మన ప్రార్థన ఆలకిస్తున్నారు, మాట్లాడుతున్నారు ఆయన. మరి ఆయన జీవించిన కాలంలో అయితే మరి ఆయన దగ్గరికి మనం వెళ్ళాలి. ఒకవేళ ఆ రోగులేని వాళ్ళు ఇంటి దగ్గర ఉన్న మరి ఆయన మాట సెలవిచ్చినప్పుడు వాళ్ళు స్వస్థ పొందారు. మరి ఆయన ఏ సమయంలో మాట్లాడారో ఆ సమయంలోనే స్వస్థత కలిగింది వాళ్ళకి. ఇన్ని అద్భుతాలు చేశారనమాట అండి ప్రభువు. మరి ఆయన తగ్గించుకున్నారు. మరి ప్రభువుని మనం చూడగలిగాం, అందరూ కూడా అప్పుడు చూడగలిగారు ఆ కాలంలో ఆయన్ని. మరి ఆయన మృతుల్లోంచి లేచిన తర్వాత పరలోకం వెళ్ళిన తర్వాత అందరూ కూడా మరి ఆయనకి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడికి
మరి ఇలా మరి ప్రభు మరి ఈ విధంగా తెలియపరుస్తున్నారనమాట అండి మనకి. మరి ఆయన వచ్చారు కదా, ఆదరణకర్త వచ్చారు మన దగ్గరికి. ఇప్పుడు దర్శనాల్లో కనబడుతున్నారన్నా, మాట్లాడుతున్నారన్నా, మన ప్రార్థన ఆలకిస్తున్నారన్నా, ఇప్పుడు ప్రభువే యేసయ్యే ఆదరణకర్తగా వస్తున్నారు మన దగ్గరికి. అయితే 23వ తారీఖునండి మే నెలలో నాకు కంట్లో నలక పడింది. ఉదయాన్నే ఫ్యాన్ తిరుగుతుంటే ఏదో పడింది ఎడం కంట్లో. కన్నంతా వాసిపోయినట్టు అయిపోయి చాలా నీరు గారిపోవడం, చాలా ఎగిరిపోయిపోయింది, బాగా ఎర్రగా అయిపోయింది. ఇంకా చాలా భయపడ్డాను అనమాట అండి. అలాగే ప్రార్థన చేసుకుంటే కొంచెం తగ్గింది. ఎప్పుడు అంత అలా అవ్వలేదు. ఒకసారి మాత్రం ఇలాగే మా ఊర్లో ఉండగానే ఈ తణుకొచ్చి అక్కడి నుంచి నడిచి వెళ్తున్నాను అనమాట అండి. బస్ స్టాండ్ కొంచెం యువతలే ఆ గాలి వేస్తుంది. అప్పుడు కూడా ఏదో ఇలా ఎడంకంట్లోనే అనుకుంటూ పడిపోయిందండి, ఏదో పురుగు అలా మెరుగుతూనే ఉంది. మెరుగుతూ ఉన్నప్పుడు ఇంకా తెల్లవారి వచ్చిందనమాట అండి. అది ఎంత నల్లగా ఉందో పురుగు, పెద్దది గట్టిగా ఉందన్నమాట అండి. దాని పైన చర్మం కూడా మరి అది కంట్లోనే ఉంది. ఇంకా అది చనిపోయి ఉందన్నమాట. అది వచ్చిందమ్మో ఎంత పురుగు పడిందా నా కంట్లోనూ అనుకున్నాను. మెరిగింది కానీ అది ఇంకా తర్వాత తెలియలేదండి నాకు. ఆ తర్వాత మరలా తెల్లారి అది వచ్చింది. మరి మనల్ని కాపాడేది దేవుడు ఎప్పుడైనా, ఆయన లేకుండా మనం లేవండి. మరి ఎన్నో జరుగుతున్నాయి, ప్రమాదాలు జరుగుతున్నాయి, ఎన్నో వ్యాధులు వస్తున్నాయి. మనం అందుకే తగ్గించుకుని మనం దేవుని కోసం, దేవుని మహిమ కొరకు వాడబడాలి. మరి ఎన్నో ఇలాగ గాలిదూళ్ళు మరి ఉంటాయి. అప్పుడు దెయ్యాలను వదిలించారు ప్రభు. అలాగే మరి ఎన్నో దెయ్యం పట్టిన వాళ్ళు ఉంటారు, మరి వదిలించారు. ఆ దెయ్యాలంటే దురాత్మలు అనమాట అండి. చనిపోయిన వాళ్ళు దెయ్యాలు అంటారు. వాళ్ళు కూడా మరి వాళ్ళకి దెయ్యం పట్టింది, వీళ్ళకి దెయ్యం పట్టింది అంటారు. ఎవరైనా మనుషులు అని పేరు చెప్తారు, దెయ్యాలు అంటారు. కానీ ఆ దెయ్యం అంటే వాళ్ళలో దురాత్మ ఉంటుంది, అయ్యే దెయ్యాలు. మరి వాళ్ళు ఆ దెయ్యాలకు లోపడడం వల్ల ఆ దెయ్యం చేష్టలు చేస్తారనమాట అండి. వాళ్ళ మనుషులే, మనిషి ఆత్మే, కానీ వాళ్ళలో దురాత్మలు ఉన్నాయి. ఆ దెయ్యాల ఆత్మలు ఉన్నాయి వాళ్ళు ఉండబట్టే వాళ్ళు బ్రతుకున్న దెయ్యాలతోనే నడిపించబడతారు. మరణించినా కూడా ఆత్మ కూడా మార్చబడక ఆ దురాత్మలు వదలవాలి, ఆ దెయ్యాలు నడిపింపుతోనే ఉంటారనమాట. నాకు తెలియదు ఇది పలానా వ్యక్తులు పీడిస్తున్నారు అంటారు, కానీ మళ్ళీ దెయ్యం అంటున్నారు. ఏంటి దెయ్యం వేరు కదా, మనుషులు వేరు అనుకునేదాన్ని. దేవుడు హృదయం తెరిచారనమాట అండి. మనుషులు చనిపోయినా బ్రతుకున్నా అసలు దురాత్మలు అనేవి ఉన్నాయి వాళ్ళలో. ఆ దెయ్యాలు నడిపితేనే కదండి నడుస్తూ ఉంటారు. మరి కీడు చేసి మరి మనుషుల్ని ఇబ్బంది పెట్టేయి, బాధ పెట్టి దెయ్యాల క్రియలయ్యి, మంచి పనులేమో దేవుని కార్యాలు. మరి ఆ దెయ్యపు ఆత్మలో ఉండబట్టి ఆ దెయ్యాలు వెళ్తున్నాయి అన్నమాట అండి మనుషుల్ని. దెయ్యం వేరు, మనుషులు వేరు, కానీ ఆ దెయ్యాలకి చోటిచ్చారు కాబట్టి మనుషులు వీళ్ళు కూడా దెయ్యాలు అయ్యారు. మరి ఇదనమాట అండి ఈ దెయ్యాలు గొడవ అర్థమైంది. వాళ్ళకి దెయ్యం పట్టింది, వీళ్ళకి దెయ్యం పట్టిందంటే ఈ దెయ్యం అంటున్నారేంటి, మనుషులే కదా పీడిస్తున్నారు, గాలి అయ్యి అనుకునేదాన్ని. అప్పుడు తర్వాత తెలియపరిచారు దేవుడు, అవును మనుషులైనా వాళ్ళలో దెయ్యాలు ఉన్నాయి, ఆత్మలు కూడా దెయ్యాలు ఉన్నాయి. ఆ దెయ్యాలే మనుషుల్ని పీడిస్తున్నాయి అన్నమాట అండి. మనుషాత్మ ఉన్నా కానీ వాళ్ళ దెయ్యాలకు లోబడడం వల్ల వాటికి అధికారం ఇచ్చారు. అవి మనుషుల్ని పీడిస్తున్నాయి అన్నమాట. మార్పు లేని జీవితం ఇది. అందుకే మనం హృదయం మార్చబడిందిగా ఉంటే మరి దేవునికి చోటిస్తాం, ఆయన ఏళ్తారు మన జీవితాన్ని. మరి ఆయన ఏలుబడిలో మనం నడవాలన్నమాట. మరి ఇలా దేవుడు ఎన్నో మేలు చేశారండి, స్వస్థం ఇచ్చారు. మరి ఈ నెల విధంగా మీ ముందుకు నడిపించారు. మరి దేవుడి వాక్యాన్ని దీవించాలని కోరుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుంటాను. స్తోత్రంలో అయినా ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, ప్రేమమయుడు తండ్రి, మీ బంగారు పాదాన్ని ఎక్కడేసులు స్తోత్రంలో అయినా. మరి జూన్ నెలలో 18వ తారీఖుని మరి గ్రేస్ ఛానల్ ద్వారా మరలా మీరు నడిపించారు, మీకు వందనాలు. మరి ఇంతవరకు మీ బిడ్డలతో మాట్లాడారు, నాతోనూ మాట్లాడారు ప్రభువా. మరి మేము ఏ విషయాల్లో మీకు దుఃఖం కలిగిస్తున్నామో, మరి మీకు మహిమ లేకుండా జీవిస్తున్నామో ఆ విషయాలు సరిచేసి మరి 2026లో ఇంకా బలపరిచి నడిపించండి. మీకే వందనాలు ప్రభువా. మీ వైపు చూస్తే మేము నడవాలి. ఎక్కడైనా ఏ ప్రజల మధ్యలో ఉన్నా, ఏ గ్రామాల్లో ఉన్నా, ఏ దేశాల్లో ఉన్నా ప్రభువా, మనుషులను బట్టి అతిశయించొద్దన్నారు ప్రభువా. మరి మిమ్మల్ని బట్టి మేము అతిశయం కలిగి ఉండాలి.
మరి మా బ్రతుకంతా మరి మీరే నడిపిస్తున్నారు తండ్రి. ఇక్కడైనా పరలోకంలో అయినా మీతోనే మా జీవితం. మరి ప్రతి ఒక్కరు కూడా మరి విశ్వాసం కలిగి మరి అపొస్తలుడైన పౌలు జ్ఞానము మరి ఆయన మరి నాయన ఆయన శక్తి కలిగి ప్రభువా మరి మీలో ఎలా నడిచాడో ఆయనలాగా పోలి జీవించడానికి మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి ప్రభువా. వాక్యం వినడం చదవడం చెప్పడమే కాదు కానీ ప్రభు దాన్ని బట్టి మేము జీవించడానికి మరి మీకు సంతోషం కలిగించడానికి మరి మిమ్మల్ని మహింపరచడానికి సిద్ధపరచండి ఆయన. మరి అందరినీ కూడా దీవించండి. గ్రేస్ ఛానల్ నడిపించే సేవకుల్ని మరి వారి పరిచయాన్ని దీవించండి ప్రభు. ఇక్కడికి వచ్చే సేవకురాలని మరి వారు ఇచ్చే మరి ప్రార్థన మరి పరిచయాలని ప్రభు మరి వారి మరి ప్రార్థన మరి అన్నీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వాక్యాలని ప్రసంగాలని ప్రభువా మరి ఎంతోమంది విని సంతోషిస్తున్నారు, బలపడుతున్నారు. మరి అందరూ కూడా మరి మీలో బలపరచబడి మరి విని మరి నాయన రక్షణ పొందడానికి మరి వారు కూడా వారి ఆత్మ రక్షించుకుని మరి కడ వరకు మీకు నమ్మకంగా జీవించడానికి సహాయం చేయండి ప్రభువా. మరి ఎన్నో అపాయాలు వస్తున్నా తప్పిస్తున్నారు, మీ మహిమ కొరకు నడిపిస్తున్నారు తండ్రి. మరి శ్రమలో ఎన్నో బలహీనతలు వ్యాధులు ఉంటాయి కానీ ప్రభువా మరి మీరు ఏర్పరచుకున్న వారికి మీరు తోడై ఉంటారు. ఎప్పుడు కూడా ప్రభువా విడిచిపెట్టరు. మీరు ఆ శ్రమల్లో వ్యాధుల్లో మీరు తోడేయండి, నడిపిస్తారు. మరి ఆ వ్యాధిని తీసివేస్తారు, స్వస్థపరుస్తారు. మరి మీరు చేసే మేలు కొరకు ఇచ్చే స్వస్థ కొరకు మేము ఎదురు చూసినప్పుడు మరి ఆ కార్యాలు మీరు చేస్తారు ప్రభువా. ఎంతో మరి సంతోషాన్ని మరి ఎంతో విశ్వాసాన్ని కలిగిస్తారు, ఎంతో బలపరుస్తారు. మరి అలాంటి దీవెనలతో మేమందరం కూడా నడిపించబడడానికి సహాయం చేయమని మరి మా బంధువులు, స్నేహితులు, ఇరుపరి వారిలో అనేక మందిలో మరి ఇంకా తెలియని వారిలో కూడా ఎంతోమంది మీరంటే తెలియకుండా మీ ప్రేమ తెలియకుండా జీవిస్తున్నారు. మరి వారిని కూడా దర్శించి మరి వారు కూడా మీలో సంతోషిస్తూ ప్రభువా మరి వారికి వచ్చే ఏ శ్రమలైనా బాధలైనా మరి అవన్నీ మీ దగ్గర మొరపెట్టి వాటి నుంచి విడుదల పొంది బలమైన సాక్షులుగా మరి నిలబడి మీ కొరకు వాడబడేలా సహాయం చేయండి. మరి ప్రార్థనలన్నీ కూడా మీ సన్నిధి చేర్చుకుని సమాధానం ఇవ్వమని తోడేయండమని యేసయ్య నామములో ప్రార్థించి బ్రతిమాలి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. వందనాలండి అందరికీ.